పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని మాటలను స్వచ్ఛమైనవిగా వినటానికి చేరి వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గత పాఠ్యాంశానికి కొనసాగింపుగా ఈరోజు మరో అద్భుతమైనటువంటి అంశమును మనం నేర్చుకుందాం. ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయనిది ఏమనగా రెండో భాగం. గత పాఠ్యాంశంలో ప్రకటనలను గురించి మనం చాలా వివరంగా నేర్చుకున్నాం. ఒకవేళ ఆ పాఠ్యాంశాన్ని ఎవరైనా వినకపోతే ముందుగా ఆ పాఠాన్ని విన్న తర్వాత ఈ పాఠాన్ని వినవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దానికి కొనసాగింపుగా ఈ పాఠాన్ని నేను తెలియజేస్తున్నాను. లోకమందు ఎన్నెన్నో ప్రకటనలు వెలువడుతున్నాయి. ఆ ప్రకటనల్లో ఎంతో మోసం ఉంటుంది, ఎంతో మాయ ఉంటుంది. పెదవులతో తీయని పలుకులు పలుకుతూ హృదయంలో మోసం ఉంచుకొని 7 హేయ విషయములను ఉంచుకొని మనుషులను మోసగించే ప్రకటనలు ఈరోజు మన మధ్య కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయని గత పాఠంలో మనం నేర్చుకున్నాం. దేవుడు మనుషులను రక్షించడానికి కూడా ప్రకటనలు చేయిస్తున్నాడని మనం తెలుసుకున్నాం. దేవుని ప్రకటనలు పరిశుద్ధమైనవని, అవి ఒక మూసలు 7 మారులు కరిగి పరిశుద్ధపరచబడినటువంటి వెండి అంత పవిత్రములని గత పాఠంలో మనం నేర్చుకున్నాం. దేవుని ప్రకటనలు ఇంత పవిత్రమైనవైతే మనుషులందరూ ఎందుకు భక్తులుగా కనిపించలేకున్నారు, మనుషులందరూ ఎందుకు నీతిమంతులుగా మారలేకున్నారు అనగానే అపవాది యొక్క హస్తం దేవుని ప్రకటనలో కూడా వేయబడిందని, దేవుని పేరటనే మేము ప్రకటనలు చేస్తున్నామని అపవాది సేవకులు కూడా ఈరోజు దేవుని యొక్క ప్రవక్తల వేషం వేసుకుంటున్నారని గత పాఠ్యాంశంలో చివరిగా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు దానితో మనం కొనసాగిద్దాం. ఇర్మియా గ్రంథంలో రాయబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు దానిని ఒక్కసారి మరలా మనం ఆలోచన చేద్దాం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 13-14 వచనాలను మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి అయిన దేవుడు భూమి మీద మనుషులను రక్షించటానికి తన మాటలను స్వచ్ఛమైనవిగా ప్రకటింపజేస్తున్నప్పుడు అపవాది కూడా దేవుని పేరటనే కొందరు ప్రవక్తలను దించి వారి నోట అబద్ధపు మాటల నుంచి, వారి నోట అసత్యపూరితమైనటువంటి వాక్యము నుంచి మనుషులను మోసగిస్తున్నాడని దేవుడే తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథం నుండి మరొకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 13-14 వచనాలను పరిశుద్ధ గ్రంథం నుండి చూడండి. అందుకు నేను, అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామము కలుగదు, ఈ చోటను నేను స్థిరమైన సమాధానము మీకు ఇచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేను అనగా, యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. ప్రియులారా, ఈ మాటలను మీరు చూస్తున్నారా? ఇర్మియా దేవుని ప్రవక్తగా ఉండి దేవుని మాటలను ప్రకటిస్తున్నప్పుడు ఇర్మియాకు వ్యతిరేకంగా కొందరు ప్రవక్తలు బయలుదేరిపోయారు. వారు ఏమంటున్నారు? వారేమి దెయ్యం పేరిట రావటం లేదు, దేవుని పేరిటనే వస్తున్నారు. అప్పుడు ఇర్మియా దేవునితో చెప్పుకుంటున్నాడు, తన గోడు వెలబుచ్చుకుంటున్నాడు. ప్రభువా, వారేమో క్షామము కలుగదు, ఖడ్గము రాదు అని ప్రజలను చాలా నెమ్మదిపరుస్తున్నారు కదా, ప్రజలందరూ వారి మాటలనే వినటానికి ఆసక్తిని కనపరుస్తున్నారు కదా. నిజానికి ఖడ్గము క్షామము సిద్ధమైపోయినా సరే, నేను ఆ మాటలను ఉన్నట్టుగా చెప్పినా సరే మనుషులు నా మాటలను స్వీకరించడం లేదు కదా అన్నప్పుడు దేవుడు ఇర్మియాకు ఈ మాటలను తెలియజేశాడు. వారు నా పేరిటనే వస్తారు, వారు నా పేరిట వచ్చి అబద్ధమును ప్రకటిస్తారు, అసత్యమును ప్రకటిస్తారు, కనుక నువ్వు భయపడవద్దు. నీవు చెబుతున్నది నిజమే, నీకు నేను చెప్పినది నిజమే, నీవు ప్రజలకు చెప్పుచున్నది నిజమే. అయితే ప్రజలు నిన్ను నమ్మినా నమ్మకపోయినా జరిగేది మాత్రం నా మాటే అంటున్నాడు దేవుడు. యథార్థంగా దేవుని మాట తప్పకుండా జరిగి తీరుతుంది. అయితే ఎందరో దేవుని పేరిటనే వచ్చి అబద్ధములు పలుకుతారు, మాయ శకునములు చూస్తారు, ప్రజలను మోసగిస్తారు అని దేవుడు ఇర్మియా ద్వారా తెలియజేశాడు. ప్రియులారా, ఈ మాటను మనం చదివిన తర్వాత నాటి యెరూషలేము ప్రాంతంలోనూ నాటి ఇశ్రాయేలీల మధ్యనూ జరిగినటువంటి సందర్భం మాత్రమే కాదు, నేటికి కూడా ఇదే జరుగుచున్నది. లోకపరంగా అపవాది ఎందరినో ప్రేరేపించి మోసగాండ్రుగా తయారు చేసి మనుషులందరినీ మోసం చేస్తున్నాడు. అయితే అది లోకం మట్టుకే, అది శరీరం మట్టుకే. మోసపోయిన బాధ కొంతవరకే ఉంటుంది. అయితే వాడి యొక్క ప్రమేయం ఎందులోకి వచ్చేసిందంటే
దేవుని యొక్క వాక్య ప్రకటనలోనికి వచ్చేసింది. దేవుని వాక్య ప్రకటనలోనికి అపవాది యొక్క ప్రమేయం వచ్చేసింది. ఎప్పుడు? పురాతన కాలం నుండి. అంటే దేవుడు ఎక్కడ బాగు చేస్తే మనుషులు శుద్ధీకరింపబడతారో, పరిశుద్ధపరచబడతారో అనేటువంటి ఆవేదనతో అపవాది అయిన వాడు ఏం చేస్తున్నాడంటే, దేవుని ప్రకటనలలో కూడా అసత్యాన్ని, అబద్ధాన్ని వాడు చూపిస్తున్నాడు. ఎవరి ద్వారా చూపిస్తున్నాడు? ప్రారంభంలో అయితే, అనగా ఆదాము హవ్వలను మోసగించడానికైతే వాడు సర్పం రూపంలో వెళ్ళాడు. మరిప్పుడు ఆ తర్వాత రాను వాడు ఏం చేస్తున్నాడు? మనుషులనే వాడి పావులుగా ఎంచుకుంటున్నాడు. అంటే మనుష్యులే దేవుని ప్రవక్తలుగా ఒక వేషం వేసుకొని వాడి యొక్క అసత్యమును లోకమందు ప్రకటన చేయాలని వాడు కోరుకుంటున్నాడు. అందుకే ఒకానొక సందర్భంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను భూమి మీద ఉన్నటువంటి శాస్త్రులను, పరిసయ్యులను, బోధకులను చూసి ఏమంటున్నాడంటే, మీరు సర్ప సంతానం అంటున్నాడు. అంటే ఒకనాడు సర్పం రూపంలో వచ్చినటువంటి వాడు ఇప్పుడు మీ రూపంలో వస్తున్నాడు. కనుక మీరెవరు? సర్ప సంతానం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అపవాది కుమారులు అంటున్నాడు. మీరు దుష్టుని సంతానం అంటున్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నారా? లోకానికి దేవుని ప్రకటన చాలా అవసరం. అయితే ఆ దేవుని ప్రకటన ఈరోజు కలుషితమైపోయింది. ఎవరి చేత, ఎవరి వలన కలుషితమైపోయింది అనగానే, దేవుని యొక్క సేవ వేషం వేసుకున్నటువంటి దొంగల వలన ఈ విధంగా మారిపోయింది. దేవుని సేవకుల యొక్క వేషం వేసుకున్న దొంగలు. జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నారా? ఈరోజు ఎందరో దేవుని ప్రకటన స్వచ్ఛమైనదిగా వెళ్ళవలసినటువంటి పరిస్థితుల్లో ఎందరో ఈ బోధను తమకు అనుకూలంగా మార్చుకొని సాతాను యొక్క ఇష్టమును నెరవేరుస్తున్నారు. దేవుని ఇష్టమును గాలి వదిలేశారు. దేవుని బోధ ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. సాతాను బోధ 1000 రకాలుగా ఉంటుంది. ఈ తేడాను మీరు గమనించాలి, గుర్తించాలి. ఎందుకంటే లోకపరంగా మనం మోసపోయినా అది చిన్న మోసమే, కొద్ది మోసమే. కానీ ఆత్మపరంగా మనం మోసపోతే అది నిత్యకాలం మనం బాధ అనుభవించవలసినటువంటి పరిస్థితి. కనుక ఏమాత్రం అలక్ష్యం చేయకుండా దేవుని వాక్య ప్రకటన విషయంలో మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ బోధ వినే విషయంలో మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇర్మియా గారి కాలంలోనే, అనగా పురాతనమైన కాలంలోనే దేవుడు సెలవిచ్చిన సంగతి ఏంటి? నా పేరట వస్తున్నాము అని చెప్పుకొని అబద్ధమును వారు ప్రకటిస్తారు, అసత్యమును వారు ప్రకటిస్తారు అని దేవుడు తెలియజేశాడు. మరో సందర్భానికి మనం వెళదాం. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా కూడా దేవుడు తెలియజేస్తున్నటువంటి చక్కని మాటలను ఇప్పుడు మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము మొదటి 7 వచనాలను చూడండి. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము మొదటి నుంచి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రవచించుచున్న ఇశ్రాయేలీయుల ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనస్సు వచ్చినట్లు ప్రవచించు వారితో నీవేలాగు చెప్పుము. యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దర్శనమేమియు కలుగకున్నను స్వబుద్ధిని అనుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు. యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలిచినట్లు మీరు గోడలలోనున్న బేటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచరు. వారు వ్యర్థమైన దర్శనములు చూచి అబద్ధపు సోదె చూచి యెహోవా తమ్మును పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పుదురు. నేను సెలవీయకపోయినను ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పిన ఎడల మీరు కనినది వ్యర్థమైన దర్శనము కదా, మీరు నమ్మదగని సోదెగాండ్రైతిరి కదా. ఎంత చక్కగా, ఎంత స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడో చూడండి. ఏమంటే పురాతన కాలంలో, యెహెజ్కేలు గారి కాలంలోనే ఎలాంటి ప్రకటనలు మనుషుల మధ్య చోటు చేసుకున్నాయి చూసారా? ఇశ్రాయేలీయుల మధ్య ఎలాంటి ప్రకటనలు చోటు చేసుకుంటున్నాయి చూసారా? ఆ పరిస్థితిని దేవుడు వివరిస్తున్నాడు. నిజంగా నేడు ఈ పరిస్థితి మన కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. ఎందరో ఈరోజు ప్రకటిస్తున్నారు, ఎందరో ఈరోజు దేవుని పేరిట మనకు వినిపిస్తున్నారు. అన్నీ నమ్మదగినవా? అన్నీ ఆచరించదగినవా? ఏమంటున్నాడు తెలుసా దేవుడు? యెహెజ్కేలు, నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలీల ప్రవక్తలకు విరోధముగా ప్రకటించుము. ఏంటి? ఇశ్రాయేలీల ప్రవక్తలకు విరోధంగా ప్రకటించాలా? ఇశ్రాయేలీల ప్రవక్తలకు విరోధంగా ప్రకటించాలా? ఆ మాట వింటున్నప్పుడు అంటే దేవుడు ఇశ్రాయేలీల వాడు కాడా? ఇశ్రాయేలీల యొక్క ప్రవక్తలు దేవుని తరపున లేరా?
అలాంటి సందేహాలు వస్తున్నాయి చూడండి. అంటే ఆ మాటను మీరు పైపైన చూస్తే, ప్రత్యక్షంగా మీరు ఆ మాటను లిటరల్గా తీసుకుంటే, ఇశ్రాయేలీయులకు విరోధముగా, వ్యతిరేకముగా దేవుడు ప్రకటించమంటున్నాడేంటి? అంటే సరిగ్గా వారు దేవునికి పూర్తిగా ఆపోజిట్ అయిపోయారు, వ్యతిరేకం అయిపోయారు. కనుక నరపుత్రుడా, నీవు వారికి వ్యతిరేకంగా ప్రకటించు. వారి గొడవ మనకెందుకులే ప్రభువా, మన ప్రకటన ఏదో మనం చేసుకుందాం అని యేసుకేలు అన్నాడు అనుకోండి, దేవుడు ఊరుకోడు. ఎందుకనుకుంటున్నారు? కల్తీ జరిగిపోయింది, మోసం జరిగిపోయింది. వారు వారి బ్రాండ్తో వచ్చారనుకో, ప్రాబ్లం లేదు. వారు వారి బ్రాండ్తో వస్తే ఇబ్బంది ఏముంది? కానీ నా బ్రాండ్తో వారు తప్పు చేస్తున్నారు. బాగా అర్థమవుతుందో లేదో మీకు? ఇది అర్థం అవ్వాలంటే మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. ఇది అర్థం అవ్వాలంటే మీకు ఒక మంచి ఉదాహరణ చెప్పాలి. మీ అందరికీ డాబర్ అనేటువంటి కంపెనీ తెలుసు. డాబర్ అనేటువంటి కంపెనీ. ఎందుకంటే దైనందిన జీవితంలో మనం ఎక్కువగా వస్తువులను వినియోగిస్తూ ఉంటాం. చాలా ఉత్పత్తులను, డాబర్ ఉత్పత్తులను వినియోగిస్తూ ఉంటాం. ఉదాహరణకు మీకు తెలియజేస్తున్నాను. ఒక టూత్పేస్ట్ని మీరు తీసుకున్నా, లేకపోతే ఒక తేనె మీరు తీసుకున్నా, వారి యొక్క ఉత్పత్తులు అందులో మనకు కనిపిస్తుంటాయి. డాబర్ అనేటువంటి ఆ కంపెనీ వారు తయారు చేసినటువంటి ఉత్పత్తులు వేరే వారు కూడా అదే పేరును ఉపయోగించుకుని ఉత్పత్తులను తయారు చేసి అమ్ముకుంటున్నారు అనుకోండి, డాబర్ అనేటువంటి కంపెనీ వారు ఊరుకుంటారా? ఊరుకోరు. డాబర్ అనేటువంటి పేరు రిజిస్టర్ అయిపోయింది. ఈ డాబర్ అనేటువంటి బ్రాండ్ మీద వీరు మాత్రమే ఉత్పత్తులను అమ్ముకోవాలి. ఏదైనా ఒక ప్రమాదం వచ్చినా, ఏదైనా ఒక అభియోగం వీరి మీద వచ్చినా వీరు దానికి జవాబుదారీగా ఉంటారు. ఎవడో ఒకడు ముక్కు ముఖం తెలియని వాడు ఏదో ఒక ప్రోడక్ట్ తయారు చేసి, ఉత్పత్తి తయారు చేసి, ఒక టూత్పేస్టో లేకపోతే ఒక తేనో లేకపోతే మరి ఏదైనా ఒక వస్తువో పదార్థమో వాడు తయారు చేసి డాబర్ అనేటువంటి పేరు దాని మీద ముద్రించేసి అమ్ముకుంటున్నాడు అనుకోండి, ఊరుకుంటారా? డాబర్ అనేటువంటి కంపెనీ వారు ఊరుకుంటారా? ఊరుకోరు. వెంటనే కేసు బనాయిస్తారు వారు. వెంటనే పోలీసులు పట్టించేస్తారు వారు. మా పేరు ఉపయోగించుకుని వీడు తప్పుడు కల్తీ ఉత్పత్తులన్నింటినీ ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నాడు, వాడిని వెంటనే అరెస్ట్ చేయండి అంటారు. కనుక అలా ఆ పేరును ఎవరు వినియోగించుకోరు. బాగా పేరుగాంచిన పేరు కనుక, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి బ్రాండ్ కనుక నేను దానిని వినియోగించుకుని నా ఉత్పత్తులను కూడా ఆ బ్రాండ్ మీద అమ్మేసుకుందామంటే ఒప్పుకోరు, ఊరుకోరు. మరి దేవుడు ఎలా ఊరుకుంటాడు? దేవుని బ్రాండ్ మీద వీరు ఏం చేస్తున్నారు? ప్రకటనలు బయలుదేరేలే చేస్తున్నారు. వారి యొక్క ప్రకటనలను లోకంలో పంపిస్తున్నారు. ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయనిదేమనగా ఇది యెహోవా వాక్కు అంటున్నారు చూడండి. దేవుడు అక్కడ వ్రాయించాడు ఆ మాట. ఇది యెహోవా వాక్కు అంటారేంటి మీరు? నేను సెలవీయకపోయినా, నేను మీకు చెప్పకపోయినా, నేను మిమ్మల్ని పంపించకపోయినా ఇది యెహోవా వాక్కు అని మీరు చెబుతున్నారు. ఎంత ధైర్యం మీకు? అంటే ఎవడో పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని వేయడానా? ఎవడో మిమ్మల్ని జైల్లో పెట్టడానా? మీ మీద ఎవడో కేసు బనాయించడానా అని దేవుడు అడుగుతున్నాడు. దేవుని దగ్గర కూడా సెక్షన్లు ఉన్నాయి. దేవుని దగ్గర కూడా న్యాయ విధి ఉంది. దేవుని దగ్గర కూడా శిక్షలు అమలవుతాయి. జాగ్రత్త. దేవుడు లేఖనములలో ఏమని చెప్పాడో, ఏమని వ్రాయించాడో, ఏమి ప్రకటించమని ఆయన ప్రకటితులను పంపిస్తున్నాడో దానినే ప్రకటించాలి. ఎంత నష్టం వాటిల్లినా, ఎంత కష్టం ఎదురైనా దేవుడు చెప్పమన్నదే చెప్పాలి తప్ప సాతాను ఇష్టమును నెరవేర్చటానికి పూనుకోకూడదు. దేవుని ముసుగు పైన వేసుకుని లోపల సాతానును ఉంచుకుంటే అది చాలా భయంకరమైన నష్టానికి దారితీస్తుంది. ప్రకటించేవాడికి నష్టమే, ఆ ప్రకటన వినేవాడికి కూడా నష్టమే. ఇద్దరూ నాశనం అయిపోతారు. అందుకే దేవుడు ముందుగా ఈ సూచన తెలియజేస్తున్నాడు, ఈ మెలకువ తెలియజేస్తున్నాడు. మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు దేవుడు. అంటే నా పేరట వచ్చినంత మాత్రాన నేను పంపించినట్టు కాదు. నా పేరట వచ్చినంత మాత్రాన నేను చెప్పినవి వాడు చెబుతున్నట్టు కాదు. మీరు ఈ విషయంలో జాగ్రత్త పడండి అంటున్నాడు దేవుడు. జాగ్రత్త పడండి. అందుకే దైవ గ్రంథమును మీ చెంతనే ఉంచుకోండి. దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. దేవుని వాక్యమును పరిశోధించండి, ధ్యానం చేయండి. దేవుడు ఎప్పుడు మారడు. పాత నిబంధన కాలం నుంచి క్రొత్త నిబంధన కాలం వరకు దేవుడు ఎప్పుడు మారలేదు. ఆయన యొక్క విధానం ఎప్పుడు మారదు. ఆకాశము భూమి గతించినా కానీ ఆయన మాటలలో ఏది తప్పిపోదు. కనుక ఎవడో వచ్చి దేవుని మాటలకు విరోధముగా, వ్యతిరేకముగా ప్రకటించి మీకేదో శాంతి కలుగుతుందని, మీకేదో సమాధానం కలుగుతుందని, మీకేదో లాభం కలుగుతుందని మిమ్మల్ని దీవించినంత మాత్రాన అది దేవుని మాట అని మీరు పొరపాటు పడకండి.
లేఖనములను మాత్రమే మీరు ఆశ్రయించండి, దేవుని యొక్క ఆలోచనను మీరు తెలుసుకోండి అని దేవుడు ఆయన గ్రంథంలో వ్రాయించాడు. దేవుని ప్రకటనలో అపవాది యొక్క హస్తం ఉంది కనుక దేవుడు జాగ్రత్త పడమంటున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయుల యొక్క ప్రవక్తలు పాడైన స్థలములలో నక్కలుగా ఉన్నారంటున్నాడు. వారు పడిపోతున్నటువంటి ప్రాకారములను కట్టేవారుగా లేరు, ఆ బేటలను సరిచేసేవారుగా లేరు. వారు దూరంగా పారిపోతూ మనుషులను నాశనం పొందేలా వారు ప్రేరేపిస్తూ వారికి పైపైన మాత్రమే నూనె రాస్తున్నారని దేవుడు వారిని గూర్చి హెచ్చరిస్తున్నాడు. కనుక నరపుత్రుడా, నీవు వెళ్ళి వారికి విరోధముగా ప్రకటించు. వారు నాకు వ్యతిరేకంగా మారిపోయారు కనుక నీవు వారికి విరోధంగా ప్రకటించు. ఇశ్రాయేలీయులలో ఎందరూ మారితే అందరూ మారుతారు, అయితే నీవు మాత్రం నా తరపున ఉండి నేను పంపించిన బ్రాండ్లో ఉన్నావు. నీవు యెహోవా వాక్కును ప్రకటించాల్సింది. నిన్నే నేను పంపాను, నీ నోట నా మాటను ఉంచాను. కనుక ఎందరూ మారితే, ఎందరూ విశ్వసిస్తే, ఎందరూ ఈ కఠినమైన మాటలను అంగీకరిస్తే వారే అంగీకరిస్తారు. కనుక నీవు ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంతటి అసత్య ప్రకటనల మధ్య దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా ఒకడు ప్రకటిస్తే వాడికి విలువ ఉండకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం సంతోషిస్తాడు. ఒక ఇర్మియాను చూచి దేవుడు సంతోషిస్తాడు, ఒక యెహెజ్కేలును చూచి దేవుడు సంతోషిస్తాడు. అలాంటి ప్రవక్తలు, అలాంటి దైవ సేవకులు ఎందరూ ఏ కాలంలో ఉన్న దేవుడు సంతోషిస్తాడు. కనుక ప్రియులారా, దేవుని మాటలను నిజముగా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే ప్రవక్తల, యాజకుల, సేవకుల, అపోస్తలుల, శిష్యుల మాటలనే మీరు వినాలి తప్ప ఏదో మిమ్మును తాత్కాలికంగా భ్రమపరిచే మాటలను మాత్రం మీరు వినకూడదు. ఎందుకంటే వారు పెదవులతో తీయగా మాట్లాడతారు, హృదయంలో 7 హేయ విషయములు ఉంచుకుంటారన్న విషయం మీరు మర్చిపోకూడదు. ఇక ఈ విధానం ఎలా కొనసాగుతూ వచ్చిందో మీరు దైవ గ్రంథంలో చూడగలిగితే అపోస్తలుల కాలంలో కూడా ఈ విధానం కనిపిస్తుంది. నేటికి ఈ విధానం ఉంది కదా. కనుక అప్పటి నుంచి నేటి వరకు అది ఇంకా పురోభివృద్ధిని సాధించింది. అపవాది పురోభివృద్ధిని సాధించింది. ఎందుకంటే మనుషులందరూ వాడి పక్షంలోనే ఉన్నారు. ప్రజలను తీయని మాటలతో వశం చేసుకుని వారిని మోసగించాలని ప్రవక్తలు, యాజకులుగానే కనిపిస్తున్నారు తప్ప దేవుని ప్రవక్తలుగా, దేవుని యాజకులుగా కనిపించడం లేదు. ఎందుకంటే దేవుని ప్రవక్తలుగా, దేవుని సేవకులుగా ఉంటే వారికి మిగిలేదేంటి? కష్టం, ఇబ్బంది, వేదన, శ్రమ. ఇర్మియా గారికి మిగిలింది ఏంటి? చివరికి ఒక గోతులోనికి దించేశారు ఆయన్ని, తాళ్ళు కట్టి గోతులోనికి దించేశారు. యెహెజ్కేలు గారికి మిగిలింది ఏంటి? కష్టపడ్డాడు, వేదన అనుభవించాడు, శ్రమ అనుభవించాడు. దేవుని సేవకులకు మిగిలిందేంటి? కష్టం, వేదన, ఇబ్బందులు. చూసారా ప్రియులారా, దేవుని మాటలను ఉన్నట్టుగా ప్రకటించాలంటే కష్టమే, కానీ దేవుని మాటలను భూమి మీద అలాగే ప్రకటించాలి. యెహోవా వాక్కు మారకూడదు, మార్చకూడదు. అపవాది అయిన వాడు ఆది కాలంలో, అనగా ప్రారంభ కాలంలో నేను సర్పం రూపంలో వెళ్ళాను. ఇప్పుడు మనుషులు అనేక మంది నాకు వచ్చేసారు, మనుషులు అనేక మంది తయారైపోయారు. ఇక నేను సర్పం రూపంలో వెళ్ళవలసిన అవసరం ఏముంది? అప్పుడు ఏ మనిషి నాకు తోడుగా లేడు కనుక, ఏ మనిషి నా వశంలో లేడు కనుక నేను సర్పం రూపంలో వెళ్ళాల్సి వచ్చింది, యుక్తి కలిగిన సర్పం రూపంలో వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు కుయుక్తి కలిగిన మనుషులు అనేక మంది ఉన్నారు నా చుట్టూ. ఏమండి, ఒక కంపెనీలో ఒక యజమాని ఉద్యోగానికి మనుషులను, అభ్యర్థులను ఆహ్వానిస్తున్నప్పుడు 10వ తరగతి చదివినవాడు అతని ఉద్యోగానికి సరిపోతాడు, కానీ డిగ్రీ చదివినవాడు అతని ఉద్యోగానికి అప్లై చేసుకున్నాడు అనుకోండి, తీసుకుంటాడు కదా. 10వ తరగతి చదివిన వాడి కోసం నేను చూస్తున్నాను. ఒక 10,000 రూపాయలు జీతం ఇచ్చి 10వ తరగతి పాస్ అయితే చాలు, నేను ఒక ఉద్యోగం ఇస్తానని నేను ఒక ప్రకటన జారీ చేస్తే, డిగ్రీ చదివిన వాడు, తర్వాత పిహెచ్డి చేసిన వాడు నాకు ఆ ఉద్యోగం కావాలి అని క్యూ కడుతుంటే, లేదు నాకు 10వ తరగతి చదివిన వాడు కావాలి అని వాడి కోసం చూస్తాడా, లేక పిహెచ్డి చేసిన వాడితో ఉద్యోగం చేయించుకుంటాడా? పిహెచ్డి చేసిన వాడితో ఉద్యోగం చేయించుకుంటాడు. బయట నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోయింది కనుక. అపవాది అయిన వాడికి కూడా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? కాసుల పంట. ఏంటి, ఒకనాడు సర్పమును ఎంచుకున్నటువంటి ఈ అపవాది నేడు మనుషులను ఎందుకు ఎంచుకుంటున్నాడు? దొరికేశారు, బోల్డ్ మంది దొరికేశారు. ఒక చిన్న ప్రకటనకి ఎంతమంది వచ్చేసారు చూడండి, క్యూ కట్టేస్తున్నారు చూడండి. నేను నీవాడనే అనుకుంటూ తండోపతండాలుగా లైన్లు కట్టి వచ్చేస్తున్నారు. మరి అపవాది
జాబ్ ఇవ్వడా, ఉద్యోగం ఇవ్వడా, ఇచ్చేస్తాడు. ఒకనాడు ఎవరో దొరక్క ఆదాము హవ్వ వీళ్ళిద్దరూ ఉన్నారు, వీరిద్దరిని మోసగించడానికి ఇంకెవరున్నారబ్బా అని సర్పాన్ని ఎన్నుకున్నాను. ఇప్పుడు అంత పరిస్థితి లేదు. ఈ చిన్న పనికిమాలిన ఉద్యోగానికి ఎందరు వచ్చేస్తున్నారు? అబ్బో చాలామంది వచ్చేస్తున్నారు. రండి రండి రండి, మీ అందరికీ నేను ఉద్యోగం ఇస్తానంటున్నాడు అపవాది అయిన వాడు. ఈరోజు చూడండి భూమి మీద ఈ పరిస్థితి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. వారికి రాగానే అపవాది అయిన వాడు ఏం చేస్తాడు? సాతాను, మహాఘట సర్పం వారిని ఏం చేస్తాడు? ముందు వారికి వేషం వేస్తాడు, పైన వారికి వేషం వేస్తాడు. అంటే వారిని చూడగానే ఏ ఒక్కరూ కూడా భయపడి బెదిరిపోయి పారిపోకూడదు. వారిని చూడగానే ప్రతి ఒక్కరూ అబ్బా దైవదూతలా ఉన్నారు, ఈరోజు మా అయ్యగారు లేక మాకు వాక్యం చెప్పేటువంటి మా సేవకులు దేవుని దూతగా ఉన్నారు, దేవుని దూతలా కనిపిస్తున్నారు మాకు, ఆయన చూడగానే పాదాభివందనం చేయాలనిపిస్తుంది అనేటట్టుగా మీరు వేషం వేసుకోండి. మీరు వేషం వేసుకోండి. అపవాది అయిన వాడు ఇలా ట్రైనింగ్ ఇస్తాడు వారికి. మీరు ఏం చెప్పాలనే తర్వాత చెప్తారు, ముందు మీరు ఏం చేయాలి? వేషం వేసేసుకోవాలి. ఎందుకంటే ప్రజలందరూ వేషాన్నే చూస్తారు. ప్రజలందరికీ ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటి, వీక్ పాయింట్ ఏంటి? వేషం. వేషం వారికి అనుకూలంగా కనిపిస్తే లోపల ఏముందనేది వారు పట్టించుకోరు. ఎందుకంటే లోకంలో చూడండి, లోకంలో మీరు చూడండి, అడ్వర్టైజ్మెంట్లు మీరు చూడండి, ప్రకటనలు మీరు చూడండి. ఒక నిమిషం ప్రకటన, 30 సెకండ్ల ప్రకటన, 20 సెకండ్ల ప్రకటన, 5 సెకండ్ల ప్రకటన, ఏ ప్రకటన అయినా సరే వేషం బాగుంటే వెంటనే కొనేస్తాడు. తర్వాత చూస్తాడు, తర్వాత ఆలోచిస్తాడు, డబ్బు అంతా ఖర్చు పెట్టుకున్న తర్వాత అప్పుడు చూస్తాడు. అబ్బే టేస్ట్ బాగలేదు అంటాడు, అబ్బే ఆరోగ్యానికి సరిపోలేదు అంటాడు, అబ్బే ఇది నాకు సరైనటువంటి ఉపయోగాన్ని చేయటం లేదంటాడు. ముందు వేషాన్ని చూచాడు, కొనేసుకున్నాడు, తర్వాత బాధపడతాడు. మనిషి యొక్క ప్రవర్తన ఇదే కదా, మనిషి యొక్క ఆలోచన విధానం ఇలాగే ఉంటుంది కదా. కనుక మీరు ఏం చేయాలంటే, నా పిల్లలారా మీరందరూ ఏం చేయాలంటే దేవుని యొక్క వేషం వేసేసుకోండి అంటాడు. మీరు దేవుని వేషం వేసుకోండి. దేవుని వేషం అంటే ఏ వేషం? నల్లని బట్టలు కాదు, మాసిపోయిన బట్టలు కాదు, తెల్లని బట్టలు, పరిశుద్ధమైనటువంటి బట్టలు కలిగిన వారుగా ఉండాలి. మీ ముఖ కవలికి కూడా ఎలా ఉండాలి? అమాయకంగా ఉండాలి. అమాయకంగా ఉండాలి. అంటే మిమ్మల్ని చూడగానే వారు కరిగిపోవాలన్నమాట, ఏడ్చేయాలన్నమాట, కింద పడి దొర్లేయాలన్నమాట, పొర్లు దండాలు పెట్టేయాలన్నమాట. అంతలాగా మీరు వేషం వేసుకుంటే అంతలా మీకు లాభం ఇస్తానంటాడు. మీరు ఎంతగా వేషం వేసుకుంటే అంత లాభం. ఒకవేళ మీరు వేషం సరిగ్గా వేసుకోలేదంటే లాభం తగ్గిపోతుంది, జీతం తగ్గిపోతుంది అంటాడు. కనుక వీరేం చేస్తారు? ఉద్యోగానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు చెప్పాలా, మేము చేయకుండా ఉండాలా అంటారు. నీవు ఈ విధంగా చెప్పాలా, మేము రెచ్చిపోమా, నువ్వు ఇలా చెప్తే, నీవు ఒకటే చెప్తే మేము 10 చేస్తామంటారు వీరు. ఎందుకంటే ఆరితేరిపోయారు కదండి మోసంలోని, మోసం చుట్టూ బ్రతుకుతున్నారు, మోసంలో ఆరితేరిపోయారు. కనుక అపవాది అయిన వాడు కొంచెం ఇస్తే చాలు ప్రేరణ, వీరు అద్భుతంగా ప్రవర్తిస్తారు, అద్భుతంగా నటన చేస్తారు, వీరు ప్రజలను ఆశ్చర్యచకితులను చేస్తారు. అందుకే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భక్తి ముసుగులో జరుగుతున్నటువంటి మోసాలు చూడండి. భక్తి ముసుగులో జరుగుతున్నటువంటి మోసాలను మీరు చూడండి. ఎవరు సత్యం వైపు రావడానికి ఇష్టపడటం లేదండి, ఎవరు సువార్తను అంగీకరించడానికి ఇష్టపడటం లేదండి, బ్రతుకులను మార్చుకోవడానికి ఇష్టపడటం లేదండి. అందరికీ కావాల్సినది ఏంటో తెలుసా? నువ్వు ఒక ప్రార్థన చెయ్యి, నా బ్రతుకు సుఖవంతంగా ఉండాలి. నువ్వు ఒక ప్రార్థన చెయ్యి, నేను కష్టపడకుండా గొప్పవాడిని అయిపోవాలి. దేవుడు పరలోకంలో చాలా నిధులు నిక్షేపాలు కలిగి ఉన్నాడంట కదా. ఒకటి నాకు కూడా రాల్చేలా చూడు, నువ్వు ప్రార్థన చేస్తే ఇస్తాడంట కదా. నీకు నేను ఎంతో కొంత ఇచ్చేస్తానులే, కొంత లంచం. నాకు 1,00,000 రూపాయలు ఒకవేళ ఎలాగైనా మోసపూరితంగా నాకు తగిలేస్తే, లాటరీలో తగిలేస్తే, వచ్చేస్తే, లాభం కలిగేస్తే నీకు 10,000 ఇచ్చేస్తానులే, నీకు నాకు డీలింగ్ అది అని ప్రజలు కూడా వారితో అలా మారిపోయారు. ప్రియులారా, ఇదంతా నేడు జరుగుతున్నటువంటి యథార్థమైనటువంటి సంఘటన. అపొస్తలుల కాలంలో ఏం జరిగిందో దేవుడు రాయించాడు. ఆది కాలం నుండి మనం చూస్తున్నాం. ఆదాము కాలంలో ఏం జరిగిందో చూసాం, ఇర్మియా గారి కాలంలో చూస్తాం, యెహెజ్కేలు గారి కాలంలో చూసాం. ఇప్పుడు అపొస్తలుల కాలంలో ఏం జరిగిందో చూడండి. వ్రాయబడిన మాటలను చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుంచి. కొరింథీయులకు పౌలు గారు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుంచి లేఖన భాగాన్ని చూడండి. ఎలయనగా
అట్టివారు క్రీస్తు యొక్క అపొస్తలుల వేషము ధరించుకుని వారయ్యుండి దొంగ అపొస్తలులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. క్రీస్తు యొక్క అపొస్తలుల వేషము దొంగ అపొస్తలుల వేషము వారు ధరించుకుంటున్నారు. అంటే వారు కూడా ఏం చెబుతారన్నమాట, అసత్యమును ప్రకటించే బోధకులు కూడా ఏం చెబుతారన్నమాట, మేము కూడా క్రీస్తు పరిచారకులమే, మేము కూడా అపొస్తలులమే. వారు ఆ వేషం ధరించుకుంటున్నారు. మాట వరకే వారు అపొస్తలులు, కానీ వారి యొక్క బోధలో వారు అపొస్తలులు కారు. వారు బోధలో వారు క్రీస్తును వెంబడించేవారు కారు. అలాగే సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నప్పుడు వారి పరిచారకులు నీతి వేషం వేసుకోరా? నీతి పరిచారకుల వేషాన్ని వేసుకోరా? ఆలోచన చేయండి. సాతాను ఏం చేస్తున్నాడు? దూత కదా. సాతాను కూడా ఒక దేవదూత, తప్పిపోయిన దేవదూత, పాపము చేసిన దేవదూత. సాతాను వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. చీకటి దూత వేషం కాదు, వెలుగుదూత వేషం. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నందున వాని పరిచారకులు కూడా, మా హెడ్, మాకు జాబ్ ఇచ్చినవాడు, మా మేనేజరు, వాడు ఏం చేశాడు? వాడు వెలుగుదూత వేషం ధరించుకున్నాడు కనుక మనము నీతి పరిచారకుల వేషం ధరించుకోవాలి. అంటే భూమి మీద మనుషులు వేషాన్ని చూస్తారు కనుక ఆ మనుషుల కనుదృష్టికి మనం నీతి పరిచారకులుగా కనిపించాలి అంటే కనుక వేషం నీతి పరిచారకుల వేషం అయితే సరిపోతుంది. లోపల మనం ఎలా ప్రవర్తించినా ఎలా బోధించినా పర్వాలేదు అనుకుంటున్నారు. అందుకే ప్రకటనలన్నీ కూడా అసత్య ప్రకటనలుగా కనిపిస్తున్నాయి. ఈరోజు దైవ ప్రకటనలన్నీ కూడా అసత్య ప్రకటనలుగా కనిపించటానికి కారణం ఏంటంటే ఇదే కారణం. వాని పరిచారకులు, దుష్టుని పరిచారకులు, సాతాను పరిచారకులు, వారు నీతి పరిచారకుల వేషమును ధరించుకున్నారు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. వారు ఎలాగో నాశనం అవుతారు. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి ముఖ్యాంశం ఏంటంటే మనం ఏమైపోతున్నాం? వారి క్రియలు చొప్పున వారికి అంతం కలుగుతుంది. పౌలు గారు కూడా అదే చెబుతున్నారు. వారి క్రియలు చొప్పున వారికి అంతం కలుగుతుంది. వారు ఎప్పటికీ మారరు. వారికి మారే ఆలోచన ఉండదు. ఎందుకంటే వారు దానికి నిర్ణయింపబడ్డారు. వారు ఆ క్రియల యొక్క ఫలితానికి నిర్ణయింపబడ్డారు కనుక వారి జీవితాంతం ఇంక అలా ఉండటానికి వారు ఇష్టపడతారు. ఎందుకంటే వారంతా సాతాను కుమారులు. మరి మీ సంగతి ఏంటి? మీ సంగతి ఏంటి? మీరు ఏ బోధ వింటున్నారు? మీరు ఏ క్రమంలో ఉంటున్నారు? మీరు మీ జీవితాన్ని దేవునికి ఏ విధంగా అర్పించుకుంటున్నారు? దీనిని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కనుక ప్రియమైన నా సహోదరి సహోదరులారా, లోకమందు వినబడుతున్న ప్రకటనలు అన్నీ దేవుని ప్రకటనలని మీరు మోసపోకండి. వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకుంటారు కనుక చరిత్రలో జరిగినటువంటి దృష్టాంతములను దేవుడు మన కొరకు వ్రాయించి పెట్టాడు కనుక వాటిని మీరు చదువుతున్నప్పుడు, అర్థం చేసుకుంటున్నప్పుడు, వాటిని ధ్యానం చేస్తున్నప్పుడు, పరిశోధిస్తున్నప్పుడు మీరు వెంటనే ఈ విషయాన్ని తెలుసుకోవాలి. దేవుని చెంతకు నన్ను నడిపిస్తున్న వారెవరు, దేవుని మార్గములో నన్ను నడిపిస్తున్నటువంటి బోధ ఏది అనే దానిని మీరు జాగ్రత్తగా పరిశీలన చేసి దానిని మీరు హత్తుకొని జీవించాలి. దాని ప్రకారం మీరు దేవుని కొరకు నడవాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, దైవ గ్రంథంలో బిలాము బోధ అంటాడు దేవుడు. దీనిని దేవుడు బిలాము బోధ. ఎందుకంటే ఒకనాడు దేవుని ప్రవక్తగా ఉండి దేవుని ప్రజలను ఆశీర్వదించవలసింది పోయి దేవుని ప్రజలను శపించటానికి ఒక బహుమానము నిమిత్తము బయలుదేరినటువంటి బిలాము అడ్డగింపబడ్డాడు కదా. తన యొక్క అజ్ఞానమును బట్టి అడ్డగింపబడ్డాడు కదా. అందుకే దేవుడు భవిష్యత్తు తరాలకు బిలాము బోధను మీరు అనుసరించకండి, బిలాము ప్రవర్తనను మీరు అనుసరించకండి. నా ప్రవక్తగా బయలుదేరతాడు కానీ నా ప్రజలను శపించటానికి బయలుదేరతాడు. అలాంటి వాడు బిలాము బోధను కలిగి ఉన్నట్టే అని దేవుడు తెలియజేస్తున్నాడు. కృత నిబంధన గ్రంథంలో పలుమార్లు దేవుడి విషయాన్ని గురించి ప్రస్తావించాడు. పేతురు రాసినటువంటి పత్రికలు, యోధా రాసినటువంటి పత్రికలో, అలాగే ప్రకటన గ్రంథంలో పెర్గము సంఘానికి రాస్తున్నటువంటి ఆ సంగతుల్లో కూడా దేవుడు దీనిని ప్రస్తావిస్తున్నాడు. వాటిని ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ముందుగా పేతురు రాసినటువంటి పత్రికలో వ్రాయబడినటువంటి మాటను మనం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి.
వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరులు కల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును, శాపగ్రస్తులనై ఉండి తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములునై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. వీళ్ళారా ఆలోచిస్తున్నారా? బిలాము బోధ అంటున్నాడు దేవుడు. బిలాము బోధ. వీరు తమ స్వలాభము కొరకు దేవుని యొక్క ప్రజలను తప్పుత్రోవ పట్టిస్తారు. దేవుని ప్రజలను శపించటానికి బయలుదేరతారు. లాభమును ఆశిస్తారు. అంటే భూమి మీద ఏదో కొద్దిగా లాభం సంపాదించటానికి దేవుని యొక్క బోధను త్రిప్పివేసే వారంతా కూడా బిలాము బోధకు చెందినవారని అర్థం. ఎందరో ఉన్నారండి ఈరోజు చాలామంది ఉన్నారండి అలాంటి వారు. వారిని చూచి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? వీరు నీళ్లు లేని బావులు, నిర్జలమైన మేఘములు. నీళ్లు లేని బావి, దూరం నుంచి చూస్తే పైకి ఏం కనిపిస్తుంది? బావే కనిపిస్తుంది. అక్కడ బావి ఉంది అని మనకు తెలియబడుతుంది. అయితే దగ్గరికి వెళ్ళి చూచి అందులో చేద వేస్తే తప్ప అందులో నీరుందో లేదో మనకు తెలియదు. నీళ్లు లేని బావి. ఈరోజు దూరం నుంచి లేక పైన చూస్తే ఒక ఆయన నీతి పరిచారకుడిగా కనిపించవచ్చు, కానీ అతని బోధ మనుషులను పరలోకానికి నడిపించలేనప్పుడు అతడు దైవ సేవకుడా? ఆలోచించండి. అలాంటప్పుడు దేవుని ప్రకటనలకు మోసం జరగటం లేదా? దేవుని సేవ విషయంలో మోసం జరగటం లేదా? మరి దేవుడు బాధపడవద్దా? భూమి మీద ఒక బ్రాండ్ పేరు మరొకరు వినియోగించుకుని వారి ఉత్పత్తులను వారు అమ్ముకుంటేనే ఒక బ్రాండ్ బాధపడిపోతుందే, మరి దేవుడు బాధపడవద్దా? మనుష్యులు నాశనం అయిపోతున్నారని దేవుడు బాధపడవద్దా? ఆయన పేరు ఉపయోగించుకొని తప్పుడు ప్రకటనలు చేస్తున్న వారి విషయంలో ఆయన కఠినమైనటువంటి నిర్ణయాన్ని అమలు చేయవద్దా? అందుకే ముందుగా దేవుడు వ్రాయించాడు, మీరు బోధలు వింటున్నప్పుడు జాగ్రత్త పడండి. అనేక మంది మిమ్మల్ని మోసగించడానికే బోధ చేస్తారు. వారు ఎలా ఉంటారనుకుంటున్నారు? వారు నీరు లేని బావులుగా ఉంటారు, అలాగే నిర్జలమైన మేఘములుగా ఉంటారు. మేఘాన్ని మనం చూడగానే పైకి అది మేఘంగా ఒక ఆకారంలో కనిపించినంత మాత్రాన దాని వలన ఫలితం వస్తుంది, ప్రయోజనం ఉంటుంది అనుకుంటే పొరపాటు. అందులో నీరు ఉండాలి. అది కేవలం ఒట్టి ఆకారం మాత్రమే అయితే దానివల్ల ఉపయోగం ఏముంది? నిర్జల మేఘం వలన ఉపయోగం ఏముంది? వర్షం కురవదు. నిండుగా నీరు ఉన్నటువంటి మేఘం వలన మాత్రమే వర్షం కురుస్తుంది. ప్రియమైనటువంటి నా సహోదరులారా, ఆలోచన చేయండి, బాగా అర్థం చేసుకోండి. దేవుని ప్రకటన విషయంలో మోసం జరిగిపోయింది కనుక మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో, బోధ వినేటప్పుడు మనం ఎంత పరిశోధనాత్మకంగా ఉండాలో, మనలను పరలోకానికి నడిపించే మాటలా కాదా అని మనం నిత్యం ఎంత పరిశీలనాత్మకంగా తెలుసుకోవాలో మీరు ఆలోచన చేయండి. దేవుని బోధ విషయంలో చాలా మోసం జరిగిపోయింది. అపవాది అయిన వాడు స్వైర విహారం చేశాడు. ఏ ఒక్కరిని విడిచిపెట్టలేదు. ఒకవేళ విడిచిపెడితే, ఒకవేళ ఎవరైనా ఒప్పుకోకపోతే వారిని నిందల పాలు చేస్తాడు, హింసల పాలు చేస్తాడు, వారిని చివరికి నాశనం అందిస్తాడు, వారి రక్తం కల చూస్తాడు. అందుకే హతసాక్షులు అంటారు. బైబిల్లో వారిని గురించి వ్రాయబడిన పదం ఏంటో తెలుసా? హతసాక్షులు. వారు దేవుని కోసం ప్రాణాలు అర్పించేటంతగా నిలబడాలి. ఎందుకంటే దేవుని బోధ భూమి మీద ప్రకటించడం చాలా కష్టం. అపవాది అయిన వాడు అంత సులువుగా వారిని విడిచిపెట్టడం. ప్రియులారా, అందుకే నిత్యత్వమును మీరు సంపాదించుకోవాలనుకుంటే కనుక ఇలాంటి విషయాల్లో మీరు తగిన జాగ్రత్తను తీసుకోవాలి. అలాగే యోధా రాసిన పత్రికలో కూడా ఎంత చక్కగా, ఎంత మంచి ఉదాహరణలతో తెలియజేస్తున్నాడో ఒక్కసారి లేఖనాలలో మీరు చూడండి. పరిశుద్ధ గ్రంథం నుండి యోధా రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురముగా పరుగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. ఈ వాక్య భాగంలో ఎంత చక్కగా వ్రాయబడిందో చూసారా? దేవుని మాటల విషయంలో ఎవరైతే అక్రమకారులుగా నడుచుకుంటారో, దేవుని జ్ఞానం విషయంలో ఎవరైతే సాతానును అనుసరిస్తారో వారిని గూర్చి ప్రయోగింపబడిన మాటలు.
అయ్యో వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ. వారు బహు కఠినమైనటువంటి తీర్పును పొందుతారు. వారు కయీను నడిచిన మార్గంలో నడిచారు. వారు బహుమానమును పొందవలనని ఆతురముగా పరుగెత్తినటువంటి బిలామును అనుసరించారు. బిలాము బోధ చేసేవారుగా వారు మారిపోయారు. మోషేను అహరోనును ఎదిరించినట్టుగా కోరహు సమూహం వలె వారు తిరస్కారం చేస్తున్నారు. అంటే దేవుని మాటలను వారు తిరస్కరిస్తున్నారు. వారి మాటలను దేవుని మాటలుగా ప్రకటించటానికి వారు ప్రయత్నిస్తున్నారు. ప్రియులారా, లోకమందు ఎన్నో ప్రకటనలు అబద్ధపు ప్రకటనలుగా కనిపిస్తున్నాయి. దేవుని ప్రకటనలో కూడా ఈరోజు అబద్ధం చోటు చేసుకుంటే మనుషులను ఇక రక్షించేది ఎవరు చెప్పండి? వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా, కోట్లాదిగా ఈరోజు దేవుని భక్తులు అని చెప్పుకుంటున్న వారంతా కూడా అబద్ధపు ప్రకటనల్లో ఉన్నప్పుడు, అసత్య మార్గంలో ఉన్నప్పుడు వారందరినీ చూస్తే దేవునికి ఎంత బాధ. వీరు నా మార్గంలోనే ఉన్నాను అనుకుంటున్నారు, కానీ వారికి తెలియటం లేదు. నా మార్గం ఏంటో వారికి ఇంకా తెలియదు. నా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించిన రక్షణ వెలుగు ఏంటో వారికి తెలియదు. ఏదో సంవత్సరానికి 1-2 పండుగలు చేసుకొని తమ జీవితంలో సుఖంగా ఉన్నామా లేదా అని వారు అనుకుంటున్నారే తప్ప వారు దేవుని సంకల్పమును తెలుసుకోవటం లేదు. వారు దేవుని కొరకు బ్రతకటం లేదు. రాబోయే పెను ప్రమాదాన్ని వారు గుర్తించలేకున్నారు అని దేవుడు వారి విషయమై చాలా బాధపడుతున్నాడు. అందుకే ఇలా బిలాము బోధ విషయంలో, కోరహు తిరస్కారం విషయంలో, కయీను నడిచిన మార్గం విషయంలో జాగ్రత్త పడమని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే ప్రకటన గ్రంథంలో పెర్గెము సంఘానికి వ్రాసినటువంటి ఆ మాటలలో కూడా బిలాము బోధన గురించి దేవుడు ప్రస్తావించాడంటే దేవుడు పరిపరి విధాల మనలను హెచ్చరిస్తున్నాడని అర్థం. ఒకసారి ఆ లేఖన భాగాన్ని కూడా మీరు చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. దేవుని ప్రకటనల విషయంలో ఎటువంటి మోసము జరగకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. అలా జరిగినప్పుడు దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఒకనాడు బిలాము బాలాకునకు నేర్పాడు, ఇశ్రాయేలులకు ఉరి ఒడ్డుమని బహుమానము నాశించాడు. అయితే నేను బిలాము యొక్క వెర్రితనాన్ని అడ్డగించాను. నేడున్నటువంటి బోధకులు, సేవకులు, యాజకులు, ప్రవక్తలు దేవుని యొక్క వాక్యమును వారు వక్రీకరిస్తే వారు కఠినమైనటువంటి తీర్పును పొందక తప్పదు. పెర్గము సంఘమా, నీ మీద నేను ఒక నేరము మోపవలసి ఉన్నది. అదేమిటంటే నీలో కొందరున్నారు. వారెవరు? బిలాము బోధను అనుసరించేవారు. కనుక అట్టి వారి విషయంలో నువ్వు జాగ్రత్త పడితివా రక్షింపబడతావు, జాగ్రత్త పడకపోతివా నాశనం అవుతావు. అదే చెబుతున్నాడు దేవుడు ఇక్కడ. అట్టి వారి విషయంలో, ఆ బోధ విషయంలో నువ్వు జాగ్రత్త పడిపోవాలి. వెంటనే దాన్ని సరిదిద్దేయాలి. లేదండి పురాతన కాలం నుండి ఎందరో ఆచరిస్తున్నారండి, ఎందరో అనుసరించారండి అంటే దేవుడు ఊరుకోడు. ఆయన ప్రకటనల విషయంలో అస్సలు మోసం జరగకూడదు. జాగ్రత్త. ఒకవేళ ఆ మోసంలో నీవు కూడా పాలిభాగస్తుడు అయిపోయావా, నిన్ను నీవు కూడా తప్పించుకోలేవు, నిన్ను నీవు రక్షించుకోలేవు. కనుక దేవుని వాక్యమును జాగ్రత్తగా తెలుసుకోవాలి. దేవుని కొరకు చాలా జాగ్రత్తతో బ్రతకాలి. ఒకవేళ అలా కాని పక్షంలో దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీరు వెలిగింపబడి మరలా ఆరిపోయినటువంటి వారితో సమానం. యేసుక్రీస్తు ప్రభువును నమ్మేమనుకుంటున్నారు, యేసుక్రీస్తు ప్రభు నామమున బాప్తిస్మం తీసుకున్నాం అనుకుంటున్నారు, యేసుక్రీస్తు ప్రభు బోధలో మీరు ఉన్నాం అనుకుంటున్నారు, కానీ మీరు వెలిగింపబడి ఆరిపోయిన వారితో సమానం అంటున్నాడు దేవుడు. వెలిగింపబడి ఆరిపోయిన వారితో సమానం. ఎందుకంటే దేవుని బోధ విషయంలో కల్తీ చేస్తే, దేవుని బోధ విషయంలో మోసం చేస్తే మీకు చివరకు నాశనమే తప్ప మంచి ఫలితం ఉండదంటున్నాడు దేవుడు. దేవుడు వ్రాయించిన ఈ మాటలను కూడా చివరిగా మీరు చూడండి. హెబ్రీయులకు పౌలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుంచి. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుంచి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి
పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చతీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. ప్రియులారా, ఆలోచన చేస్తున్నారా? ఒకసారి వెలిగింపబడిన తర్వాత, అనగా మారు మనస్సు నొంది బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవుని బోధకు కట్టుబడి ఉండాలి, దేవుని సత్యమునకు కట్టుబడి ఉండాలి. ఒకసారి వెలిగింపబడి మరలా ఆరిపోతే మీ విషయంలో యేసుక్రీస్తును మరలా మీరు సులువు వేస్తున్నట్టే సుమా, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. ఒకనాడు యేసు సిలువ వేసిన వారిని చూస్తే మనకెంత అసహ్యం, వారు ఎంత భయంకరులని వారిని చూసి మనం ఎంత అసహ్యించుకుంటాం. వారు అసలు మనుషులేనా అని మనం వారిని చూసి చాలా అసహ్యించుకుంటాం. ఈరోజు మనం కూడా అదే స్థితిలోనికి దిగజారిపోతున్నామేమో ఒక్కసారి గమనించుకోండి. దేవుని బోధన మనం పట్టించుకోకపోతే, దేవుని యొక్క పిలుపును మనం పట్టించుకోకపోతే, దేవుని వాక్యమును మనం అంగీకరించి దాని ప్రకారం ప్రవర్తించకపోతే మనం కూడా బాహాటముగా యేసుక్రీస్తును సిలువ వేసిన వారితో సమానమైపోతాం. అందుకే ఒకసారి వెలిగింపబడి మరలా తప్పిపోతే, పరిశుద్ధాత్మ వరమును రుచి చూచి మరలా తప్పిపోతే, దేవుని మార్గం నుండి తొలగిపోతే మిమ్మల్ని నూతనపరచుట అసాధ్యం అంటున్నాడు దేవుడు. అసాధ్యం. ఇక చివరకు కాల్చివేయబడటమే తప్ప మీ వలన ఎవరికి ఫలితం ఉండదు, మీ వలన ఫలం ఎవరు అనుభవించలేరు. దేవుడి మాటలను తెలియజేసేశాడు. కనుక ప్రియమైన నా సహోదరి సహోదరులారా, లోకమందు దేవుని ప్రకటనలు బయలు వెళ్ళాలి. ఈ ప్రకటనలు ఎలా ఉండాలి? కల్తీ లేనివిగా ఉండాలి, స్వచ్ఛమైనవిగా ఉండాలి. ఎంత కష్టము, ఎంత ఇబ్బంది, ఎంత ఉపద్రవం ఎదురైనా సరే దేవుని వాక్యమును అస్సలు మార్చకూడదు. దేవుని వాక్యమును స్వార్థ ప్రయోజనం కొరకు మనం దానిని అనుకూలంగా మార్చుకోకూడదు. దేవునికి అనుకూలంగా మాత్రమే ఆ బోధలు మనం లోకంలోనికి తీసుకుని వెళ్ళాలి. కనుక అటువంటి ప్రకటనల విషయంలో మీరు సహకారులుగా ఉండాలి. ఆ ప్రకటనలను మీరు వింటున్నప్పుడు దేవునికి అనుకూలంగా మీ బ్రతుకులను మార్చుకోవాలి. చివరకు మీరు నిత్య జీవ ఫలాన్ని అనుభవించాలి తప్ప చివరకు మీరు కాల్చివేయబడేవారుగా ఉండనేకూడదని దేవుడు తెలియచేస్తూ హెచ్చరిస్తూ చెప్పిన పాఠం ఇది. మంచి నిర్ణయం తీసుకుంటారని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలను ఇక్కడితో ముగిస్తున్నాను. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను అతి మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమకు మీరు అనుగ్రహించిన జీవము కలిగిన ఈ మాటల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, పాపపు బ్రతుకులలో ఉన్నటువంటి మమ్మను, చీకటిలో ఉన్నటువంటి మమ్మను, మరణఛాయలో ఉన్నటువంటి మమ్మను మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క త్యాగము వలన రక్షించి వెలుగులోనికి తీసుకుని వచ్చి ఆదరించి మీ కుమారుని ఆత్మచేత మమ్మను ప్రేరేపిస్తూ తండ్రి, మమ్మను ఎంతగానో ప్రేమించి మీ కృపను మాకు అనుగ్రహించినందుకు మా హృదయపూర్వకమైన ధన్యవాదములు తండ్రి. నాయన, మీ బోధ సత్యమైనది, మీ బోధ కపటము లేనిది, మీ ప్రకటన మోసము లేనిది. అయినను తండ్రి, అపవాది అయిన వాడు మీ బోధను మార్చటానికి, మీ బోధను కలుషితం చేయటానికి తండ్రి వానికంటూ కొందరు పరిచారకులను ఏర్పాటు చేసుకొని నీతి పరిచారకుల వేషం వారికి వేసి ప్రజలను మోసగిస్తున్నాడు. అట్టి మోసంలో మేము పడకుండా సత్య సువార్తను మాత్రమే మేము వెంబడించగలిగినట్లుగా మీ సహాయమును మాకు దయచేయండి. మా చివరి శ్వాస వరకు తండ్రి మేము మీ కొరకు మాత్రమే బ్రతకటానికి, మీ సత్యమును మాత్రమే మేము వెంబడించటానికి మీ కృపను, మీ కనికరమును మా ఎడల మీరు విస్తరింపచేయండి. నాయన, స్వలాభమును అపేక్షించి ఏమాత్రము అపవాది యొక్క ఆలోచనలకు మేము తలవకుండా మీ చిత్తాన్ని నెరవేర్చుట యందు ఆసక్తి కలిగిన వారమై చివరకు మరణము ఎదురైనా సరే నాయన, మీ చిత్తమును బట్టే మేము నడుచుకోవటానికి, మీ వాక్యమును మాత్రమే మేము పాటించటానికి మీ సహాయమును మాకు దయచేయండి. ఇటువంటి ఆలోచన విధానము కలిగి ఉండి తండ్రి, ఈ మాటలతో ఏకీభవించినటువంటి నా ప్రియులు, మీ పిల్లలు తండ్రి ఎందరైతే ఉన్నారో వారందరినీ మీ సన్నిధిలో దీవించండి.
మీ కొరకు బ్రతికేటట్టుగా వారికి సహాయం చేయండి. మరొక మంచి పాఠము ద్వారా మమ్మల్ని ఆదరించమని మిమ్మల్ని కోరుకుంటూ, మా బ్రతుకులను మీకు దగ్గర చేసుకునే ప్రయత్నంలో మీ సహాయమును మాకు దయచేయమని వేడుకుంటూ, ఈ ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.